గుడ్ ఈవినింగ్, నమస్కారం. నా పేరు సత్యకిరణ్. నేను ఈ థీమ్స్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్ అండి. నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా మారుమోగుతోంది. బోర్డ్ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి, సమ్మర్ వెకేషన్ మొదలైంది. నెక్స్ట్ 2-3 monthsకి మేజర్ అడ్వెంచర్ బోత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఏ కాలేజ్ చూడాలి, ఏ కోర్స్ వెతకాలి అనే అన్వేషణలో ఉన్నారు. ఈ కెరియర్ అండ్ కోర్స్ కన్ఫ్యూజన్ని మనము కొద్దిగా తక్కువ చేయడానికి వీ హ్యావ్ two very eminent people who have joined us for a conversation. Kali Prasad Gadraj garu, chairman of eThemes Business School, మనతో పాటు ఉన్నారు. అలాగే సుబ్బరాజు గారు, సుబ్బరాజు పేరుచెర్ల గారు, స్టార్టప్ ఇన్వెస్టర్, మెంటర్ మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్, మీరు ఆల్మోస్ట్ 30-35 years నుంచి ప్రొఫెషనల్ కన్సల్టింగ్లో ఇండియా లీడర్గా ఉన్నారు. యు వర్క్ విత్ అ కంపెనీ లైక్ ఎర్న్స్ట్ అండ్ యంగ్. You have trained many people, you're responsible for creating a lot of leaders. Sir, question ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ చాలా ఉంది. ఎస్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇంజనీరింగ్ డామినేషన్ ఓవర్ ది పాస్ట్ 20 years ఉండడము, దానివల్ల మిగతా కోర్సెస్లో ఆపర్చునిటీస్ చాలా పెరుగుతున్నా, ఎస్పెషలీ ఏఐ ఫీల్డ్, ఏఐ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ దీస్ నాన్ ఇంజనీరింగ్, నాన్ టెక్నాలజీ స్ట్రీమ్స్లో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. బట్ దాని గురించి చాలా తక్కువ అవగాహన ఉండడం వల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో వీ వాంటెడ్ టు హ్యావ్ అ కన్వర్జేషన్ విత్ యూ టు alleviate and reduce some of that confusion and give them clarity so that they can make good decision going forward. Sir, to talk about you, eThemes Business School is doing a great job. Chala professional education andistundi kabatti I thought let's begin with eThemes Business School, what you're doing, how are you different from the other colleges, and also if you can, in the course of your conversation, guide our parents and students about how to choose a college and how to choose a course. ఇప్పుడు నేను లాస్ట్ 40 years నుంచి ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్లో వస్తున్న మార్పుల్ని చూస్తున్నాను. తర్వాత ఈ 85 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఎన్ని మార్పులు వచ్చినాయి, ఎన్ని డిఫరెంట్ ఫేజెస్లో ఈ ఎడ్యుకేషన్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల వల్ల ఎంతమంది ఏ ఫీల్డ్లో ఉద్యోగాలకు వెళ్ళారు, చాలామంది చాలా రకాలుగా సక్సెస్ అయ్యారు, చాలామంది అంత ఎక్కువ సక్సెస్ కూడా చూడలేకపోయారు. కానీ ఈ ట్రెండ్, ఒకప్పుడు ఉన్న ట్రెండ్ ఇంజనీరింగ్కి, అలాగే మెడిసిన్కి అదే ఎక్కువగా ఉండటం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అండ్ డాక్టర్స్ అయ్యారు. ప్రపంచంలో వాళ్ళు చాలా పెద్ద పేర్లు తీర్చుకున్నారు ఈ రెండు ఫీల్డ్లో కూడా. కానీ మిగిలిన ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ మేనేజ్మెంట్లో కానీ ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్ అని, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అని, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, రిస్క్ మేనేజ్మెంట్ అని, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇంక్లూడింగ్ ఈవెన్ హాస్పిటాలిటీ గురించి కానీ, లేకపోతే టూరిజం గురించి కానీ, తర్వాత మీకు ఇప్పుడు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళకి సాఫ్ట్వేర్ కంటే, మెడిసిన్ కంటే మంచి కెరీర్స్ ఉన్నాయి కదా. అవి ఎక్కువగా ఇండియాలో ఈ వెస్ట్ బెంగాల్ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, గుజరాత్ నుంచి వీళ్ళు ఈ ప్రొఫెషన్స్లో బాగా పైకెళ్ళారు. ఇంక్లూడింగ్ లైక్ జర్నలిజం, మీడియా టాప్ మీడియా ఎక్స్పర్ట్స్ ఇండియాలో, లా, లీగల్ ఎక్స్పర్ట్స్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నిటిలో కూడా ఎక్కువ మందిని మన తెలుగు వాళ్ళని చూడం. ఎందుకు? మన ఫోకస్ ఈ మిడిల్ క్లాస్ ఫోకస్ అంతా కూడా లాస్ట్ 25-30 years నుంచి ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేయడం, ఉద్యోగం సంపాదించుకోవడం, అమెరికా వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చేయడం, అదే ట్రెండ్లో ఉన్నారు. కానీ మిగిలిన ఆపర్చునిటీస్ వాళ్ళు ఎక్కువ చూడట్లా. కానీ ఈ రోజుని లాస్ట్ 2-3 yearsలో ఈ పూర్తిగా సిచ్యువేషన్ మారిపోయింది. ఈ ఏఐ రావడం వల్ల ఈ ఇంజనీరింగ్ జాబ్స్కి స్టెబిలిటీ, డిమాండ్ తగ్గిపోయింది.
అన్సర్టనిటీ పెరిగిపోయింది. రేపొద్దుట ఇంజనీరింగ్ ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది కూడా ఈరోజు తెలియదు. ఈరోజు మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత మీరు ఫినిష్ చేసే లోపల ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, సరే జాబ్స్ ఉంటాయి లేదా, ఈ రోజున మీరు ప్రిడిక్ట్ చేయడం కష్టం. సో అందుకని ఏంటంటే నా లాస్ట్ 4-5 ఏళ్ళ నుంచి నేను చూసింది ఏంటంటే ఈ మిగిలిన నాన్ ఇంజనీరింగ్ నాన్ మెడిసిన్ ప్రొఫెషన్స్లో వరల్డ్ వైడ్ ఎంత డిమాండ్ ఉంది, ఎటువంటి కెరియర్స్ ఈ ఉన్న యంగ్ జనరేషన్ తీసుకోవచ్చు, ఎలా సక్సెస్ అవ్వచ్చు, అది ఒక్క మన లోకల్ మార్కెట్లోనే కాకుండా ఇండియా లెవెల్లో కానీ గ్లోబల్ లెవెల్లో కానీ చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. వీటిని ఇక్కడి నుంచే మొదలు పెట్టుకుంటే యూ క్యాన్ బి వెరీ సక్సెస్ఫుల్. సక్సెస్ అయ్యి అమెరికా వెళ్ళాలంటే ఒక ఇంజనీరింగే కాదు, మీరు యుఎస్సిపిఏ చేయొచ్చు, చేసి రేపొద్దున్న యుఎస్ఆ ఇష్యూస్ తగ్గితే ప్రాబ్లం తగ్గితే కనుక అక్కడ జాబ్ తెచ్చుకోవచ్చు. అటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ కాదు, సైబర్ సెక్యూరిటీ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీలో కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ ద్వారా కూడా చేయొచ్చు. ఒక ఇంజనీరింగ్ ద్వారా చేయాలేం లేదు. సో బెస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఐ నో ఆర్ నాట్ ఇంజనీర్స్. సో అలాగనమాట వేరియస్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఈ రోజుని ఇండియాలో ప్రతి సంవత్సరం 1 కోటి మంది గ్రాడ్యుయేషన్ చేస్తారు. 1 కోటి మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తారు ఈ కాలేజెస్ నుంచి. ఆ 1 కోటి మందిలో ఒక 20 లక్షల మంది ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ చేస్తారు. మిగిలిన 80 లక్షల మంది రకరకాల డిగ్రీలు చేస్తారు. ఏదో బీఏ చేస్తారు, బీఎస్సీ చేసేస్తారు, లేకపోతే ఏదో చేసేస్తారు. వాటి వల్ల మార్కెట్లో వాళ్ళకి మంచి జాబులు దొరకవు. ఈ చిన్న చిన్న జాబులు చేస్తుంటారు అన్నమాట. ఆ డిగ్రీ వల్ల ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుని ఆ ప్రొఫెషన్లో నేర్చుకుంటే దే కెన్ బి వెరీ సక్సెస్ఫుల్. ఇది ఆలోచించి మా ఈథేన్స్ బిజినెస్ స్కూల్లో ఇప్పుడు 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేము దాంట్ని ప్రొఫెషనల్ పాత్వేస్ అంటాం. మా స్లోగన్ ఏంటంటే డోంట్ చూజ్ ఏ డిగ్రీ, చూజ్ ఏ ప్రొఫెషన్. ఇప్పుడే ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకో. దానికి ఒక 5-10 ఇయర్స్ కష్టపడితే జనరల్గా ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఒకసారి ఎక్స్పర్ట్ అయిపోతే జాబ్స్ ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండ జాబ్స్ వస్తాయి. అవి ఒక్క మన మార్కెట్లోనే కాదు, నేషనల్ లెవెల్లో కానీ గ్లోబల్ లెవెల్లో కూడా జాబ్లు వస్తాయి. ఓకే, అటువంటివి డిమాండ్ ఏ జాబ్స్కి అయితే ఎక్కువగా ఉందో ఆ డిమాండ్స్ బేస్ చేసుకుని ఈ కోర్సులు డిజైన్ చేసాం. ఒకటి ఏంటంటే యుఎస్సిపిఏ. సిపిఏ అంటే మన ఇండియాలో సిఏ ఎలాగో అమెరికాలో సిపిఏ అలాగో. అమెరికాలో సిపిఏకి బోల్డ్ డిమాండ్ ఉంది. 3 లక్షల జాబులకు వేకెన్సీ ఉంది అక్కడ. అక్కడ లోకల్ కొత్త జనరేషన్ పాపులేషన్ పెరగట్లేదు అక్కడ, అందుకని ఎక్కువ మంది చేయట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో కావాల్సినంత సిపిఐని వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేక ఇప్పుడు వాళ్ళు ఇండియా వచ్చి ఇక్కడ ఆ సిపిఐని ఇండియన్స్ చేయమంటున్నారు. ఇక్కడి నుంచే మనం ఆ సిపిఐ చేసుకుంటే మనం ఇక్కడ అమెరికన్ కంపెనీ చాలా ఉన్నాయి, ఇక్కడ ఉండి అమెరికన్ మార్కెట్కి సర్వీస్ ఇచ్చే కంపెనీ చాలా ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా జాబ్లు వస్తాయి. సో చాలా డిమాండ్ ఉంది. సో ఇది ఇండియన్ సిఏ కంటే ఈజీ చేయొచ్చు, ఈజీ అయిపోతుంది. అంటే అంత కష్టం కాదు. ఇండియన్ సిఏ వెరీ గుడ్ జాబ్, అది కూడా చాలా మంచి డిగ్రీ. అది చేస్తే మీకు ఇప్పుడు కూడా అనంబరం పడమ ఉండదు ఇండియన్ సిఏ చేయగలిగితే కనుక. కాకపోతే ఇండియన్ సిఏ ఏంటంటే 15-16 పేపర్లు ఉంటాయి, 3-4 స్టేజ్లు ఉంటాయి, ఆర్టికల్షిప్ చేయాలి. ఇవన్నీ కొంచెం అంత ఈజీ కాదు చేయడం. ప్లస్ పాస్ పర్సెంటేజ్ ఏంటంటే ఓన్లీ 15-20% అంటే ఎక్కువ పాస్ పర్సెంట్ ఉండదు. అది చాలామంది ఏంటంటే ఫైనల్గా పాస్ అవ్వకుండా స్టక్ అయిపోతారు అన్నమాట. వేరే ఈ యుఎస్సిపి అయితే కనుక బీకామ్ అవగానే వితిన్ 1-1.5 ఇయర్లో ఇది పూర్తి చేసేయచ్చు. 4 పేపర్లు ఉంటాయి. వాటి కోచింగ్ మేము మొట్టమొదటి ఇచ్చేస్తాం.
బీకామ్ చదువుతున్నప్పుడే దాన్ని కోచింగ్ చేస్తాను అనమాట. బీకామ్ అవ్వగానే చిన్న బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది, చేయిస్తాం. అది చేయించేసి ఇది 4 పేపర్లు ఇచ్చేస్తాను అనమాట. అది చాలామంది ఇండియన్స్ 70-80% ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయిపోతారు. కాస్త కష్టపడితే అంత పెద్ద డిఫికల్టీ కాదు. అబోవ్ ఎవరీ స్టూడెంట్ ఆల్సో క్యాన్ వర్క్ హార్డ్ అండ్ ఫినిష్ దిస్ కోర్స్. ఆ విధంగా యూఎస్సిపిఐ చాలా మంచి ప్రొఫెషన్, అది ఆఫర్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో మీకు డిమాండ్ వరల్డ్ వైడ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మన వాళ్ళకి అందరికీ ఏంటంటే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అంటే తెలియదు. వీళ్ళకి అందరికీ ఇప్పుడు అందరూ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇస్తున్నారు, లేదా ఏఐ అంటున్నారు ప్రస్తుతానికి. సో ఏఐ సప్లై చాలా ఉంది, కానీ డిమాండ్ ఎంతవరకు ఉందో తెలియదు. ఓకే, అది ఫాలో అవ్వకుండా మీరు అంటే ఈ క్రౌడ్ ఏది చేస్తున్నారు అది చేయకుండా మనం వేరేగా సైబర్ సెక్యూరిటీ చేసుకుంటే దెన్ దేర్ లాట్ ఆఫ్ జాబ్స్, మంచి జాబ్స్ వస్తాయి. అదేవిధంగా మేము ఈ రిస్క్ మేనేజ్మెంట్ వెరీ స్పెషలిస్ట్ కోర్స్ అండ్ లాట్ ఆఫ్ డిమాండ్ అన్నమాట. ప్రతి కంపెనీకి రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అవసరం. ప్రతి కంపెనీలో మంచి మంచి జాబ్స్ వస్తాయి, వెరీ స్టేబుల్ జాబ్స్ వస్తాయి. ఈ ఏఐ ఉండటం వల్ల వాటి జాబ్లు ఏమి దెబ్బతినవు. సో అది కూడా ఏంటంటే 4 to 5 yearsలో బ్రహ్మాండ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, మంచి జాబ్లు వస్తాయి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇవి ఎప్పుడు పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి, చాలా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. కానీ కష్టపడాలి, బాగా నేర్చుకోవాలి. వాటికి కావాల్సిన మేము ట్రైనింగ్ మేము ఇస్తున్నాం అన్నమాట. అది బాగా చేసుకుంటే దానికి కూడా మంచి జాబ్లు వస్తాయి. అదొక ప్రొఫెషన్ అన్నమాట. ఇదొక రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషన్ అన్నమాట. అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్, ప్రతి వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు డూ ఎంటర్ప్రెన్యూర్స్ టుడే. సో అది ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్గా స్పెషలైజేషన్ ఇస్తున్నాం. అలాగే మా దాంట్లో చాలామంది చదివే వాళ్ళు చాలా ఫ్యామిలీ బిజినెస్ నుంచి వస్తుంటారు అన్నమాట. వాళ్ళ సొంతంగా బిజినెస్లు ఉంటాయి వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళు అదే బిజినెస్ని మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ బిజినెస్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏంటంటే ఆ బిజినెస్ని నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తావు. ఇప్పుడు ఆ ప్రతి బిజినెస్ ఇప్పుడు ఏంటంటే ఏఐ రావడం వల్ల, అంతా ఈ కామర్స్ రావడం వల్ల ప్రతి బిజినెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ ఎన్వైరన్మెంట్లో నీ ఫ్యామిలీ బిజినెస్ని నువ్వు నెక్స్ట్ లెవెల్ ఎలా దానికి తీసుకెళ్ళగలుగుతావు, దాని గురించి కోర్స్ చేస్తున్నాం. ఇలాగ ఈ 6 డిఫరెంట్ కోర్సెస్ మేము ప్రొఫెషనల్ పాత్వేస్ అంటాం, వాటిని మేము చేస్తున్నమాట. సో ఇవి చేస్తే కనుక జాబ్స్ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ మేము ఏంటంటే ఇండస్ట్రీతో పనిచేస్తాము. ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ బట్టి ఇవన్నీ కోర్సులు డిజైన్ చేసాం. సో ఆ విధంగా మేము ఆఫ్ చేస్తామాట. అది ఏఐ ప్రూఫ్ జాబ్స్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, నెక్స్ట్ ఒక కెరియర్ అనేది ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ 2-3 years or 5 years, ఇట్స్ అ 30-year జర్నీ. సో కన్సిడరింగ్ యువర్ ఇండస్ట్రీ ఎక్స్పర్టీస్, ఇఫ్ యూ కెన్ డూ సమ్ ఫోర్కాస్టింగ్ నెక్స్ట్ 20-25 yearsలో కనుక ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ ప్లాన్ చేయాలనుకుంటే వాళ్ళ కెరియర్, మీరు చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీ కానీ రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ గోయింగ్ టు బీ ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్ అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 4-5 decades. బట్ మనము స్కిల్ సెట్ అండ్ కాంపిటెన్సీ గురించి మాట్లాడట్లయితే ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీ రిపోర్ట్స్ చాలా ఏం చెప్తున్నాయంటే, డిగ్రీ అంటే ఒక నార్మల్ డిగ్రీ స్టూడెంట్కి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ లేదన్న ఒక కంప్లైంట్ చాలా రెగ్యులర్గా వస్తుంది. రీసెంట్ కూడా ఒక బెంగళూరు బేస్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ సెడ్ that, and this is very sad news, that about 60% of the unemployed youth in India have a graduate degree. And so we would like you to generally talk about what are the skill sets or competencies that students would require to have a very productive career, and what is eThemes Business School doing specifically in this area? వెరీ రైట్ క్వశ్చన్ యాక్చువల్లీ. చాలామంది టిపికల్గా ఒక డిగ్రీ చేసేస్తే, నేనేదో బీబీఏ చేసేసాను, బీకామ్ చేసేసాను, బీఎస్సీ చేసేసాను, ఆ డిగ్రీ అనేది ఇండస్ట్రీకి అవసరం లేదు. నువ్వు ఏ డిగ్రీ చేసావు, ఎక్కడి నుంచి చేసావు, వాళ్ళ పెద్ద పట్టించుకోరు. ఇండస్ట్రీ ఏంటంటే నీకు ఏమొచ్చు, నువ్వేం చేయగలవు. ఓకే, ఇండస్ట్రీకి ఈ రోజున ఏంటంటే నువ్వు రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్వా, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్వా, లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్వా,
అకౌంటింగ్ ఎక్స్పర్ట్వా, టాక్సేషన్ ఎక్స్పర్ట్వా, ఈవెన్ విత్ ఇన్ ది ఇంజనీరింగ్ ఆల్సో నీకు ఏ స్కిల్ వచ్చు విత్ ఇన్ ఇంజనీరింగ్లో. ఓకే, నువ్వు డేటా సైన్స్లో ఏ మోడలింగ్ నువ్వు బాగొచ్చు, ఏం చేయగలుగుతావు నువ్వు. అదేవిధంగా ఇంజనీరింగ్లో ఇప్పుడు మీకు బ్రహ్మాండ డిమాండ్ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ కానీ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ డిమాండ్ చాలా ఉంది, కానీ ఎవరు చేయట్లేదు రోజుని. ప్రతి వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయారు. సో ఈ స్పెసిఫిక్ స్కిల్స్ కావాలన్నమాట. ఓకే, ఆ స్కిల్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, ఇండియాలో ఎప్పుడూ ఉంది. ఓకే, కానీ చాలామంది ఏంటంటే ఒక జనరిక్ డిగ్రీ చేస్తారు. నేను బీకామ్ చేశాను, బీబీఏ చేశాను, బీఎస్సీ చేశాను, లేదా బీఏ చేశాను, బీఏ కమ్యూనికేషన్ చేశాను. కమ్యూనికేషన్ సరిపోదు. ఏ కమ్యూనికేషన్ నువ్వు ఎలా చేయగలుగుతావు? ఓకే, ఇది నీకు ఈ కమ్యూనికేషన్ అనేది అడ్వర్టైజింగ్లో ఉపయోగపడుతుందా, మీడియాలో ఉపయోగపడుతుందా, జర్నలిస్ట్ అవుతావా? ఆ స్పెషలైజేషన్ ఆ ఫీల్డ్ కావాలి. ఇప్పుడు జర్నలిస్ట్కి బోల్డ్ డిమాండ్ ఉంది, మీడియా బోల్డ్ డిమాండ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ కూడా ఉంది. ఆ స్పెసిఫిక్ స్కిల్స్ కావాలన్నమాట. ఏ కోర్స్ చేసినా, ఎందులో చేసినా కానీ ఈ స్కిల్ సెట్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడు ఉంది. వీళ్ళందరికీ ఈ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే, నేను చెప్పాను కదా 80 lakhs 80 లక్షల మంది ఇంచుమించుగా ఈ బిఏలు, బిఎస్సీలు, బీకామ్లు చేసేస్తారు, ఆర్ బీబీఏలు చేసేస్తారు వితౌట్ ఎనీ స్పెషలైజేషన్. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి నీకేం వచ్చు, నువ్వేం చేయగలవు అంటే వాళ్ళు ఏం చెప్పలేరు. అక్కడ మీరేం చెప్తే చేస్తానంటాడు. మీరేం చెప్తే చేస్తానంటే నువ్వు వెళ్ళి రిస్క్ మేనేజ్మెంట్ చేయగలవా? లేవు. నువ్వు ఇక్కడ వెళ్ళి సైబర్ సెక్యూరిటీ చూడవా? నాకు తెలియదు, నేను నేర్చుకోలేదు. సో మళ్ళీ నేర్చుకోవాలి వస్తున్నమాట. అందుకని వాళ్ళు తీసుకోవట్లే. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ నౌ బికమింగ్ ది ఊబర్ డ్రైవర్సో లేకపోతే ఈ స్విగ్గీ డెలివరీ బాయ్స్ అలా అయిపోతారు అన్నమాట. వాళ్ళు ఖాళీ కూర్చోరు, కానీ చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. అది ప్రాబ్లం ఇన్ దిస్ కంట్రీ. దాన్ని మనం మార్చాలి. అది చేయాలంటే ఈ స్కిల్స్, డిఫరెంట్ స్కిల్స్ చూసి ఆ స్కిల్స్ నేర్చుకుని మీరు ఏ స్కిల్లో కానీ ఏది పట్టుకున్నా కానీ ఒక ఫీల్డ్ పట్టుకుని ఓకే ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్ సంపాదించుకుంటే, ఇఫ్ యూ బికమ్ ఎక్స్పర్ట్ యూ హ్యావ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ గా, యూ హ్యావ్ టు బి రియల్లీ స్ట్రాంగ్ ఇన్ సబ్జెక్ట్. అలా ఉన్నప్పుడు మీకు 20 years కానీ 30 years కానీ మీ జాబ్కి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఆ ఎక్స్పర్టైజ్ ఉంటే కనుక ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్. యూ కెన్ బికమ్ ఎ బ్యూటీషియన్, యూ కెన్ బికమ్ మెకానిక్, బట్ యూ షుడ్ బి బెస్ట్ ఇన్ దట్. Mechanics, plumbing and carpentry, those are going to be in great demand. Correct. You don't have a problem at all with jobs. ఎప్పుడు ఉంటాయి, కానీ యూ హ్యావ్ టు బి ద బెస్ట్. ఆ బెస్ట్ కాకుండా నేను అది కొద్దిగా చేసేస్తానంటే దెన్ యూ అంటే ప్లంబర్ జాబ్ ఓన్లీ, స్మాల్ జాబ్ వస్తుంది. బట్ యూ షుడ్ బి బెస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ టేకప్ చేసినా కానీ ఆ ఎక్స్పర్టైజ్ ఎప్పుడు వస్తుంది? మీకు కనీసం 5 to 10 years పడుతుంది. ఈ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఈ 3-4 yearsలోనే ఒక ఫోకస్డ్గా ఒక స్పెషలైజేషన్ తీసుకుని దాని మీద ఫోకస్ చేసుకుంటే ఒక 3-4 yearsలో మంచి గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చినప్పుడు ఆ జాబ్ వస్తుంది. జాబ్లో వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎప్పుడు ఎడ్యుకేషన్ ఆగదు. అప్పుడుతో మీరు ఆపేస్తే ఎడ్యుకేషను వీళ్ళు అక్కడే ఉండిపోతారు. అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళాలంటే కనుక ఆ సబ్జెక్ట్ మీద ఇంకా స్టడీ చేసి, ఇంకా కోర్సులు చేసి, ఇంకా బాగా నేర్చుకుని, ఇంకా మీరు షుడ్ బి ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఆ బెస్ట్ ఎప్పుడైతే అవుతారో దెన్ నీకు ఎప్పటికీ మీ జాబ్ రిస్క్ ఉండదు. ఓకే, పీపుల్ విల్ బీ ఆఫ్టర్ యూ, సక్సెస్ విల్ బీ ఆఫ్టర్ యూ, మనీ విల్ బీ ఆఫ్టర్ యూ, బట్ యూ హ్యావ్ టు బీ ఆఫ్టర్ ది స్పెషలైజేషన్. ఓకే, ఈరోజుని నిన్న మా తమ్ముడు డాక్టర్ గురవారెడ్డి గారి హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్కి చేయాలంటే, ఆయన్ని కలవాలంటే నేను తెలుసు ఆయన, నేను ఫోన్ చేసి చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. చేసినా కూడా 3.5 గంటలు పట్టింది. అంతమంది ఎందుకున్నారు? అటువంటి ఆర్థోపెడిక్ సిటీలు చాలామంది ఉన్నారు, కానీ ఆయన దగ్గర ఎందుకు వెళ్తారు? ఎక్స్పర్టైజ్ అది, ఆ పేరు ఎక్స్పర్టైజ్ అది, ఆ ఉండాలి, అది అలా బిల్డ్ అవ్వాలన్నమాట. ఏ ప్రొఫెషనల్ చేసినా కానీ డాక్టర్ గోపిచందర్ అనుకోండి, ఆయన గురించి ఎంతమంది ఉంటారు? వేల మంది వెయిట్ చేస్తుంటారు. డాక్టర్ నాగేశ్వర గారు ఉన్నారు, ఆయన గురించి ఎంతమంది వెయిట్ చేస్తారు? ఇలా మెడికల్ ఫీల్డ్, అలాగే ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉంటారు కదా. ప్రతి ఫీల్డ్లో ఆ ఎక్స్పర్టైజ్ అది చేసుకోగలిగితే యూ క్యాన్ బి సక్సెస్ఫుల్ అన్నమాట. అది ఎప్పుడైనా మీకు 20 years 30 years ఏమైనా, ఏ టెక్నాలజీ మారినా, ఇండస్ట్రీ ఎలా మారినా కానీ వీళ్ళకి ఎప్పుడు డిమాండ్ పోదు. అది ఇప్పుడు చేసుకుని అది చేయగలగనమాట. అది చాలా చక్కగా
క్లారిటీతో మీరు మా ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ నౌ మూవ్ టు సుబ్బరాజు గారు. యు ఆర్ వెరీ వెల్ నోన్ ecosystem builder in Hyderabad. You've done a lot of great work for TIE, not just in India but across the globe. Generally, my students go to they come to us with two things. Sir, should we choose a job right after graduation, or should we take risk at the right time and get into entrepreneurship? And I cannot think of anyone better than you to answer this question, sir. Job versus entrepreneurship. ఇక్కడ వచ్చిన ఏంటంటే ఇండియా 75 crore Indians are under the age of 65. 2047 వరకు మన గోల్ ఏంటంటే we should be at $30 trillion economy from currently $4 trillion. This 6-7 times GDP growth can only happen when we have dreamers and doers and entrepreneurs. So we would like your thoughts on this. Thank you. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ క్వశ్చన్. కాకపోతే స్టూడెంట్కి జాబ్ చూస్ చేసుకోవాలా లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూస్ చేసుకోవాలనే క్వశ్చన్ కంటే ముందు స్టూడెంట్ నేను జాబ్ చేయగలుగుతానా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయగలుగుతానా అనేది చూడాలండి. ఈ రెండు లేబుల్స్ కాదు. యూజువల్గా ఏమవుతుందంటే మన ప్రిపేర్డ్నెస్, మన లెర్నింగ్, మన రెడీనెస్ని బట్టి అది జాబ్కి వెళ్ళాలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళాలా అన్నది తెలుస్తుంది. లాస్ట్ టైం ఒకసారి ఎవరో ఒక స్టూడెంట్ అడిగినప్పుడు, సార్ నేను పెద్ద కంపెనీలో జాయిన్ అయితే నేర్చుకోగలుగుతానా, స్టార్టప్లో జాయిన్ అయితే నేర్చుకోగలుగుతానంటే చెప్పింది ఏంటంటే పెద్ద కంపెనీలోకి వెళ్తే ఉన్న సిస్టమ్స్ని ఎలా వాడాలో నేర్చుకోవచ్చు, స్టార్టప్కి వెళ్తే అదే సిస్టమ్ని ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. కాకపోతే పెద్ద కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీ లెర్నింగ్ కర్వ్ స్లోగా ఉంటుంది, డీప్గా ఉంటుంది. స్టార్టప్కి వచ్చినప్పుడు మీ లెర్నింగ్ కర్వ్ ఫాస్ట్గా ఉంటుంది, అలాగే డీప్గా కూడా ఉంటుంది. కాకపోతే మీ ఎర్నింగ్స్కి వచ్చేటప్పటికి పెద్ద కంపెనీలో కొంచెం ఎక్కువ ఉంటుంది, చిన్న కంపెనీలో కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ తెలుసుకోవాల్సింది, ఇండియన్ కాంటెక్స్ట్ చెప్పడానికి ఖాళీ గారు చెప్పినట్టు కొంచెం యాడ్ చేయడానికి ఏంటంటే ఎడ్యుకేషను, నాలెడ్జ్ అంటే జ్ఞానము, వ్యవహారిక జ్ఞానం. అప్లికేషన్ నాలెడ్జ్ అనేది తగ్గుతున్నది కాబట్టే మనకి స్కిల్ గ్యాప్ బాగా పెరుగుతున్నది. సో ఈ అప్లికేషన్ నాలెడ్జ్ వచ్చేది ఎలాగ అంటే అకాడమిక్స్ నుంచి ప్రొఫెసర్స్ అందరూ చాలా స్కిల్డ్ టు టీచ్, ఇండస్ట్రీ నుంచి ప్రొఫెషనల్స్ అందరూ దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకునే వాళ్ళు. ఇది కంబైన్ చేసిన రోజు స్టూడెంట్ కూడా క్లారిటీ వస్తుందండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇప్పుడు నేను స్టూడెంట్ అయితే మై జర్నీ నేను ఎక్కువ రిస్క్ తీసుకోను, నాకు అన్సర్టనిటీని ఫేస్ చేయడం తెలియదు అని నేను అనుకుంటే నేను జాబ్కే వెళ్ళాలండి. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్తే ఫెయిల్ అవుతాను. అదే నేను నేను రిస్క్ తీసుకుంటాను, నాకు అన్సర్టనిటీ వచ్చినా పర్వాలేదు, నేను హ్యాండిల్ చేసుకుంటాను, అదేంటో తెలుసుకోవాలని బాగా క్యూరియస్గా ఉన్నాను, ఈ ట్రేట్స్ నాకు ఉన్నప్పుడు నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళొచ్చండి. కాకపోతే ఎలా తెలుస్తుంది నాకు ఇది, ఎలా తెలుస్తుంది అన్న దగ్గరే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు, రోల్ ప్లే చేస్తారండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇది వెళ్ళండి అని నేను చెప్పను. కాకపోతే నేను చెప్పే ఇదేంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేసిన దాన్ని బట్టి మీరు తెలుసుకోండి. మీకున్న ఎబిలిటీని బట్టి మీరు జాబ్కి వెళ్ళినా పర్వాలేదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళినా పర్వాలేదు. కానీ నాకున్న ట్రేడ్స్ని బట్టి నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళాలి అన్నప్పుడు జాబ్కి వెళ్తే ఫెయిల్ అవుతారు, నాకున్న ట్రైన్స్ బట్టి నేను జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళినా ఫెయిల్ అవుతారండి. ఇట్స్ ఎ చాయిస్ టు బి మేడ్. వన్స్ యూ చాయిస్ ఈజ్ మేడ్, మీకు దానికి తగ్గట్టు సపోర్ట్ సిస్టమ్ వస్తుంది. ఈ రోజుని అంటే నేను ఇప్పుడు ఖాళీ గారు చెప్పిన దాన్ని బట్టి, నాట్ ఓన్లీ ఈ థీమ్స్ గురించి కాదు కానీ ఖాళీ గారు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీని తీసుకొచ్చి క్యాంపస్లో మనం పెట్టి వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ నాలెడ్జ్ ఇవ్వగలిగినప్పుడు ఆ ప్రిపేర్డ్నెస్, ఆ రెడీనెస్ అనేది బాగుంటుందండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళగలగాలి. Can it be taught formally? And there is a school of thought which says you are either born an entrepreneur or you're not. So alaga, it may be a wrong notion, but you are the best person to answer. Both of you are the best people to answer that. దాని గురించి సుబ్బు చెప్పినట్టుగా నేచర్ ఉంటుంది కొద్దిగా. కొంతమందికి ఏంటంటే బై నేచర్ వెరీ హై రిస్క్ టేకర్స్. మీరు స్కూల్స్లో, కాలేజ్లో మీరు చూసినప్పుడు ఫ్రంట్ బెంచర్స్, మిడిల్ బెంచర్స్. ఫ్రంట్ బెంచర్స్ మోస్ట్లీ స్టూడియస్ ఉంటారు, బాగా చదువుతారు, బట్ దే ఆర్ నాట్ రిస్క్ టేకర్స్. మిడిల్ వాళ్ళు కూడా అటు ఇటుగా ఉంటారు అన్నమాట. ఓకే, లాస్ట్ బెంచ్ వాళ్ళు రిస్క్ టేకర్స్. వాళ్ళు కూర్చొని చదవటం వాళ్ళకి ఇష్టం ఉండదు, బయటికి వెళ్ళి పనులు చేసేస్తారు, ఏదైనా పోతే ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి ఉంటారు. అందుకని ఫ్రంట్ బెంచర్స్ అందరూ కూడా మెడికల్, ఇంజనీరింగ్ పర్సూ చేస్తారు.
మిడిల్ వాళ్ళందరూ ఏంటి చార్టర్డ్ అకౌంటెంట్, చిన్న ప్రొఫెషనల్ చేస్తారన్నమాట. ఈ లాస్ట్ వాళ్ళని ఎంటర్ప్రెనర్ అవుతారు, లేదా పొలిటికల్ లీడర్స్ అవుతారు. వాళ్ళు రిస్క్ టేకర్స్ వాళ్ళు బై నేచర్. అది కొంతమంది నేచర్ ఉంటుంది. నాట్ నెసెసరీ దట్ గుడ్ అని వీళ్ళు బ్యాడ్ అని కానీ అంటలానే. ఒక్క అకాడమిక్స్లో ఫస్ట్ రావడం వల్లే టాప్ అవుతారని చెప్పలేం. అకాడమిక్స్ రాకపోయినా కొన్ని స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. దే కెన్ డూ యాటిట్యూడ్. నేను ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేస్తాను, నేను మేనేజ్ చేసుకుంటా. అటువంటి వాళ్ళు ఎంటర్ప్రెనర్ అవుతారు. దీని అటువంటి చాలా టఫ్ ఉంటుంది. కానీ ఈ రోజుని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళని కూడా ఎంటర్ప్రెనర్ అవ్వండి, బిజినెస్ క్రియేట్ చేయండి. ఇండియాలో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముఖేష్ అంబానీ ఒకసారి అన్నాడు, దెర్ ఇస్ ఎ సునామీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ కంట్రీ ఫార్ బికమింగ్ ఎంటర్ప్రెనర్స్. ఎంటర్ప్రెనర్షిప్ ఎలా ఉంటుందంటే చాలా టఫ్ అది. ఆ నేచర్ ఉండి, ఆ రిస్క్ టేకింగ్ కెపబిలిటీ ఉండి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉండి చేయగలిగితే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు కష్టపడాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒకసారి సక్సెస్ అయితే మీకున్నంత డబ్బు కానీ, మీకున్నంత సంపద కానీ చాలా తక్కువ మంది ఉంటుంది అన్నమాట. ఆ థ్రిల్ కొన్ని 100 కోట్లు 1000 కోట్ల మీద ఉండాలంటే ఎంటర్ప్రెనర్ ద్వారా అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వల్ల అవ్వదు. సో అది డిసిషన్. మీకు యాటిట్యూడ్ ఉంది, చేయగలను అనుకుంటే దిస్ ఇస్ ది బెస్ట్ టుడే. మీకు ఇండియాలో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేము చేస్తున్నాం ట్రైనింగ్. సుబ్బు ఆయన ఈజ్ బిన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 10 years. ఎంతోమంది స్టూడెంట్స్ నేను ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి ఎంటర్ప్రెన్యూర్ చేస్తుంటాడు ఆయన అదే పనిలో ఉంటాడు. సో ఈ ఎంకరేజ్ ఎంటర్ప్రెనర్స్. ఆ విధంగా ఏంటంటే ఇలాగా మీకు కోచింగ్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, మెంటరింగ్ చేసి, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా ఇతర బిజినెస్లో కూడా మేము స్పెషల్ కోర్స్ రన్ చేస్తున్నాం దీని గురించి, ఓన్లీ ఫర్ ఎంటర్ప్రెనర్స్ అన్నమాట. స్టూడెంట్స్ హూ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళ గురించి వేరే కోర్స్ రన్ చేస్తున్నాం, వాళ్ళకి ఇదంతా చేస్తాం అన్నమాట. సో ఆపర్చునిటీ ఉంది మార్కెట్లో, బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్ బేస్డ్ ఆన్ యువర్ నేచర్, నాట్ నెసెసరీ. మీకు చెప్పిన నర్చర్ అన్నట్టు నేచర్ లో ఉన్న దాన్ని నర్చర్ చేయాలి. సో సార్ వుడ్ యు లైక్ టు యాడ్? దాని మీద బేసికల్లీ ముందు రోజుల్లో అయితే ఎంటర్ప్రెనర్స్ ఆర్ బార్న్ అని అనుకోవచ్చండి. బట్ ఈ రోజు అయితే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎంటర్ప్రెనర్స్ హ్యాస్ టు బి మేడ్. కొన్ని ట్రైట్స్ ఉంటాయి, బాన్ క్యూరియాసిటీ ఒకటి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఒకటి, అండ్ ఫేసింగ్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఒకటి. ఇవన్నీ పర్సనాలిటీ వస్తుంది, అంటే ఫ్యామిలీ నుంచి, పేరెంట్స్ నుంచి, చదివిన స్కూల్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి వస్తాయండి. కానీ వాటిని ఎలా ఉపయోగించాలి, మనం ఏ రకంగా ఉపయోగించాలి అంటే మన పెద్దోళ్ళు చెప్పినట్టు అవసరమైనప్పుడే ఉపయోగించాలి, కానీ అవసరం లేని చోట ఉపయోగించకూడదు. సో అది తెలుసుకోవాలంటే మాత్రం దానికి తగ్గట్టు కోచింగ్ ఉండాలి. అందుకే మన ఎంటర్ప్రెన్యూర్షిప్ సర్కిల్స్లో మాట్లాడేది మెంటర్స్. వాళ్ళు గురువులే, కానీ మెంటర్స్ అనేవాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేస్తూ దగ్గరుండి, నువ్వు ఈ లైన్లో వెళ్తే తగులుతుంది నీకు, ఈ లైన్లో వెళ్ళొద్దు, ఇటు వెళ్తే బెటరు అని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్తారంటే వాళ్ళకైనా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పేవాళ్ళు మెంటర్స్ అవుతారండి. అలాగే అడ్వైజర్స్ ఉంటారు. నువ్వు అనుకున్న ఐడియా వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, వర్క్ అవ్వాలంటే నువ్వు ఇలా చూడాలనేది. సో అందుకని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ మేడ్ దీస్ డేస్. అంతఃప్రేరణ ఉన్న ప్రతివాడు ఎంటర్ప్రెనర్ అవుతాడు అని. థ్యాంక్ యూ ఫర్ దట్ ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ. అండ్ కాళీ గారు అలాగే సుబ్బరాజ్ గారు అన్నట్టు ఈ మార్క్స్ ఫిక్సేషన్ నుంచి బయటపడి, సర్టిఫికేట్ ఫిక్సేషన్ నుంచి బయటపడి, కాంపిటెన్సీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ముఖ్యంగా ఇద్దరు అన్నట్టు మైండ్ సెట్ మీద మనం ఫోకస్ చేస్తే ఫ్యూచర్కి చెప్పాలంటే ఏ ఢోకా ఉండదని we have come to that conclusion. So thank you both of you. But before we end, one quick advice to all the parents and students, Subbaraj garu, Meeru, Kali garu, one quick parting advice to all the anxious students and parents who are waiting to make a decision about their course. మీరు ఎవరో ఫ్రెండ్స్ చెప్పారో, అది ఎవరో ఫ్రెండ్స్ రిలేషన్స్ చెప్పారో, లేకపోతే ఎవరో అన్నారని చెప్పేసి ఈ కోర్సు ఏ డిగ్రీ డిసైడ్ చేసుకోకుండా ముందు పిల్లల యొక్క నేచర్ ఏమిటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అది అండర్స్టాండింగ్ చేసుకుని దానికి అనుగుణంగా ఉండే డిగ్రీ, అంటే ప్రొఫెషన్ చూస్ చేసుకోండి, డిగ్రీని చూస్ చేసుకోవద్దు. నేను ఏ ప్రొఫెషన్లో వెళ్తే బాగుంటుంది, ఏ ప్రొఫెషన్లో నేను బెస్ట్ అవ్వగలుగుతాను, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, అది ఐడెంటిఫై చేసి దానికి కొంచెం రీసెర్చ్ చేసుకోండి. నేను కొన్ని విషయాల్లో కొంతమంది, నిన్న ఒక అమ్మాయి వచ్చింది మేము మా కాలేజీలో, ఒక అమ్మాయి అంటుందంటే, నేను సార్ నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అమ్మ, నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే ఎంత పెద్ద అవుతావు, ఆల్రెడీ నువ్వు కమింగ్ ఫ్రమ్ ఎ గుడ్ ఫ్యామిలీ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి నువ్వు ఎంత సంపాదించగలుగుతావు, ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఆ ప్యాషన్ ఉంటుంది. అమ్మాయికి తెలియక నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానో,
ఆవిడకి అమ్మకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ వాంట్స్ టు బికమ్ ఎంటర్ప్రెనర్. నేను సొంతంగా చేయాలని ఉంటుంది, కానీ సొంతంగా ఏం చేయాలో తెలియక ఎవరు చెప్పారు కాబట్టి ఇమీడియట్గా అనమాట. అలా కాకుండా స్టడీ చేసుకుని రీసెర్చ్ చేసుకుని ఒక ప్రాపర్ ప్రొఫెషన్ చూజ్ చేసుకుంటే ఫ్యూచర్కి ఏం ప్రాబ్లం లేదు. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. బట్ ఎక్స్పర్ట్ అవ్వాలి, స్పెషలిస్ట్ అవ్వాలి, జనరలిస్ట్ అవ్వకూడదు, జనరిక్ సజెస్టెడ్ ఉండకూడదు. దాట్ ఈజ్ మై అడ్వైస్. సుబ్బరాజ్ గారు మీరు కంటిన్యూయింగ్ ఇంట్రెస్ట్ మీద వర్క్ చేయండి, హ్యాండ్స్ ఆన్ వర్క్ చేయండి. ఈ మధ్యన చాలామంది స్టూడెంట్స్ అని విన్నది ఏంటంటే అసలు కాలేజ్కి వెళ్ళి ఉపయోగం లేదన్నది వింటున్నాను. కానీ కాలేజ్కి వెళ్తే ప్రొఫెసర్స్ నుంచి నేర్చుకోవడం మాత్రమే కాదు, మీ ఫెలో స్టూడెంట్స్ నుంచి నేర్చుకుంటారు, సిచ్యువేషన్ నుంచి నేర్చుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, నాలెడ్జ్ ఇంపార్టెంటే. సో కాలేజ్ ఎడ్యుకేషన్ కావాలి. అండ్ ఇంట్రెస్ట్ మీద వర్క్ చేయండి, హ్యాండ్స్ ఆన్ వర్క్ చేయండి. ఫ్యూచర్ విల్ బి బ్రైట్. Thank you to both our guests for sparing some time for us from your busy schedule. Thanks, Andy. థ్యాంక్ యూ. ఫర్ హ్యావింగ్ us on the show. Thank you.